బ్రిటిష్ వాడిచ్చిన సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కును కూడా కాలరాయడాన్ని ఉద్యోగ కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ సమ్మె దేశభక్తి పూరితమైన సమ్మె అని కొనియాడారు. ఈ సమ్మెలో 35 కోట్ల మంది కష్టజీవులు పాల్గొంటున్నారని, జిల్లాలో పలు పరిశ్రమల్లో, బ్యాంకుల్లో, షాపింగ్ మాల్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయని, సుమారు 50 కోట్ల వరకు నష్టపోయారని, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా లేబర్ కోడ్లు తెచ్చారని, మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 14 గంటల పని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చారని, సంఘం లేకుండా చేయడమే, పోరాడ హక్కులు నిర్వీర్యం చేయడం, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ, పెన్షన్లపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. 18,000 వేతనం పొందేవారిని కార్మికుడిగా గుర్తించకుండా సూపర్వైజర్ అర్థంగా మార్చాడని దీనిని తీవ్రంగా ఖండించారు. ఇన్సూరెన్స్ రంగంలో, బ్యాంకు రంగంలో, ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు బీమా కంపెనీలను విస్తృతంగా ప్రవేశపెట్టాడని, మరోవైపు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తూ నిర్వీర్యపరుస్తున్నారని, ఎల్ఐసి, పోస్టల్, టెలికాం, రైల్వే, విద్యుత్, బొగ్గు, చమురు, విమానయానం తదితర వాటిల్లో ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తుందని వారు తీవ్రంగా మోదీ గవర్నమెంట్ విమర్శించారు. మోదీ గో బ్యాక్, బీజేపీ డౌన్ ఆన్, బీజేపీ పాలసీలు వెనక్కి తీసుకోవాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విబిజి రామ్జీ చట్టాన్ని అణిచివేయాలని, విత్తన సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా నాయకులు, కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా కొల్చెర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సభ జరుపుకొని మహా ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొల్చెర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ కోశాధికారికి నరసమ్మ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక వర్గంపై యుద్ధం చేస్తోందని, మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించడానికి, కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి ప్రభుత్వం బ్యాంకులకు ప్రైవేటీకరించడాన్ని, బ్యాంకులను కుదించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ బహుళజాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపద మొత్తాన్ని విదేశాలకు కట్టుబెట్టడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, 8 గంటల పనిని పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేయడానికి, సంఘం పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, బేరసారాల హక్కులు హరిస్తున్నారన్నారు.